హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. బీజేపీ నేతను దారుణంగా హత్య. తీవ్ర కోపంలో మోడీ. అసలు ఏం జరిగిందన్న విషయాలు పూర్తిగా తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. భూ వివాదం కారణంగా బీజేపీ మండల అధ్యక్షుడు సురేంద్ర జవహర్ ను ప్రత్యర్థి పట్ట పగలే తుపాకీతో కాల్చి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఓ షాపింగ్ మాల్ లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. హర్యానా సోనిపట్ జిల్లాలోని జరిగిన ఈ హత్య కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే అసలు ఏం జరిగిందనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. నిందితుడు బీజేపీ నేత సురేందర్ జవహర్ మధ్య కొంతకాలంగా భూ వివాదం కొనసాగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే సురేందర్ జవహర్ తన పొరుగువారి అత్త భూమిని కొనుగోలు చేయడంతో అసలు తులొల్లి మొదలైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే చాలా రోజులుగా వారిద్దరి మధ్య మాటామాట పెరిగింది. తీవ్ర వాగ్వాదానికి జరిగాయి. అవి కాస్త ఇప్పుడు హత్య చేసుకునే వరకు వెళ్లిపోయాయి. శుక్రవారం రాత్రి జరిగిన ఈ దారుణ ఘటనలో నిందితుడు ముందుగా బీజేపీ నేతకు వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత కొంతసేపటి తర్వాత జవహర్ ను తన దుకాణంలో కూర్చొని ఉండగా నిందితుడు తుపాకీతో లోపలికి ప్రవేశించి కాల్పులు జరిపాడు. అతని తలపై వరుసగా 3 బుల్లెట్లను దింపాడు. దీంతో జవహర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ అధినేత అయిన మోడీ తీవ్ర కోపంలో ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది చూడాల్సి ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.